అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి పౌరుడు కూడా సత్యాన్ని వచించాలని అహింస అనే ఆయుధంతో ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించినటువంటి మహాత్ముడు గాంధీజీ. ఈ దేశ సంపద అందరికీ సమగ్రంగా అందాలని ప్రపంచానికే తలమానికంగా ప్రపంచం అంతా కూడా కొనియాడబడుతున్నటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఏర్పడిన ప్రతి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజా సంక్షేమాన్ని నిరంతరం కడు జాగరూకతతో, ప్రజల అభివృద్ధి సంక్షేమం జాగరూకతతో అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వాలు ఉండాలని ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. ఏర్పడేటువంటి ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యతాయుతమైనటువంటి అధికారం, మాకు బాధ్యత, ప్రజలు ఇచ్చిన బాధ్యత, దాన్ని సక్రమంగా నిర్వహించాలనేటువంటి లక్ష్యాలతోటి పనిచేయాలి. దురదృష్టం ఏంటంటే ప్రజలు ఏది చెప్పినా కూడా అధికారం వచ్చిన తర్వాత అసహాయులైపోతారు. చెప్పిన మాట ఏది అమలు చేయలేకపోయినా అడగలేరు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వాటి అమలు కోసం ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. ప్రజలు 5 సంవత్సరాలు భరించాల్సిందే అనే విధంగా ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రోజుకొక ప్రజల దృష్టి మరల్చేటువంటి, ప్రజల దృష్టిని ప్రభుత్వం చేయనటువంటి పనుల నుంచి దృష్టి మదల్చడానికి తనకున్నటువంటి మాధ్యమ బలాన్ని, అంటే మీడియా స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పౌర జీవనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఉదాహరణకి మన రాష్ట్రానికి జీవనాడి, ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటి, త్రాగునీటి, జల విద్యుత్ ఉత్పాదన కలిగినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. 2014లో ఈ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఈ రాష్ట్రం కోల్పోతున్నటువంటి ఆదాయానికి, లేదా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయ వనరుల ఉత్పత్తికి ప్రధానమైనటువంటి మార్గం, లేదా కాంపన్సేట్ చేయగలిగినటువంటిది పోలవరం ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్టుని కేంద్రమే నిర్మిస్తానని విభజన హామీల్లో ప్రధానమైనటువంటి హామీగా ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన, దాని నుండి కోలుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కొంత సాధ్యం అవుతుందని ప్రధానమైనటువంటి హామీలో పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక తరగతి హోదా, ఈ రెండింటినీ పొందుపరిచినటువంటి నాటి ప్రభుత్వం, నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆనాడు ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ 2 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో చెప్పినటువంటి మాటలు, ప్రత్యేక తరగతి హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇమ్మని ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారి మాటలు కానీ, 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి నాటి ప్రధానమంత్రి మాటలు కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దానిలో ప్రధానమైనటువంటిది పోలవరం నిర్మాణం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూర్చి అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఆనాడు తెలియజేశారు. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆనాటికి పోటీలో లేకున్నా ఈనాడు పోటీ చేసి లేకపోతే వారికి
సహాయపడిన లేదా వారికి అనుకూలంగా ఉన్నటువంటి జనసేన, ఈ 3 రాజకీయ పార్టీలు కూడా కేంద్రంలో భాగస్వామ్యులుగా ఉన్నారు. 14లో జాతీయ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు డిసెంబర్ 2016 వరకు, 14 మేలో ప్రభుత్వం వచ్చింది, 16 మే 2.5 సంవత్సర కాలం తర్వాత 16 మేలో ప్రారంభించినప్పుడు నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పిన కారణం, ఒప్పించిన కారణం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది. ఆయన అంటారు, ప్రతి ఆపదలోని నేను ఆపర్చునిటీస్ని ఎత్తుకుంటాను అనేటువంటి మాట. అంటే పోలవరం ఆయన గడిచిన 9 సంవత్సరాలు, గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పోలవరం నిర్మాణం కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు, పోలవరం గురించి ఏ రోజు మాట్లాడలేదు. రాష్ట్రాన్ని విభజించమన్నప్పుడు ఒక అవకాశం వచ్చింది, రాష్ట్రానికి ప్రధాన వనరైనటువంటి పోలవరం నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో ఎలా లాభాలు సంపాదించాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన. రెండవది కూడా చెప్తా ఉన్నాను, ఆయన ప్రత్యేక తరగతి హోదాని ప్రత్యేక ప్యాకేజీ కోసం రాత్రికి రాత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఈ రాష్ట్ర పౌరులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనుకున్నప్పుడు కలిగినటువంటి అవరోధాలు ఏమిటి ఆలోచన చేస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కారణం ఆనాడు అనాలోచితంగా అంటే స్వార్థంతో చేసినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ నిర్మాణం కానీ డయాఫ్రమ్ వాల్ పట్ల నిర్మించేటప్పుడు చేసినటువంటి తొందరపాటు చర్యల వల్ల కానీ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఏదైతే స్పిల్వే పనులు పూర్తి చేయని కారణం చేత వరదల సమయంలో వరద ఉధృతి ఏ విధంగా డైవర్ట్ అవ్వాలో తెలియజేయనటువంటి కారణం చేత చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు. నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటప్పుడు ఆ నీటిని పంపే ఆలోచన ఎవరైనా చేయాలి కదా. ఆలోచించండి, మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించండి. అది చెయ్యని కారణం చేత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసికి లేదా కేంద్ర ప్రభుత్వానికి వినతులిచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద శ్రద్ధ తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. సరే, ఆయన అనేసినంతరాన్ని జనాన్ని వినేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనే సిడబ్ల్యూసిని అడిగారు, సిడబ్ల్యూసి మా వల్ల కాదని చెప్పిందని ఆయనే చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల్ని కెనడా నుంచి యుఎస్ నుంచి తీసుకొచ్చారు. ఆ నిపుణుల కమిటీ వాళ్ళకి మన రాష్ట్రంతో ఇది లేదు కదా, ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు డిసెంబర్ 16 నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాపర్ డ్యామ్, ఈసీఎఫ్ఆర్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసింది అంతర్జాతీయ కమిటీ. ఏం చేసింది? 2016లో ప్రాజెక్టు పనులు పట్టించుకోకుండా, 16లో ప్రాజెక్టును పట్టించుకోకుండా వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో ఈ 3 పనులు చేయటం వల్ల జరిగినటువంటి నష్టం గురించి అంతర్జాతీయ కమిటీ ఏదైతే వారు తీసుకొచ్చారో నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ పునాది జెట్ క్రౌటెడ్ అంటే వాళ్ళు 2018 వరదలకే దెబ్బతింది. 2018కే ఆ రోజుకి ఏ ప్రభుత్వం ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆనాటికే 2018 నాటి వరదలకే ఇవాళ ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో
అది దెబ్బతింది అనేటువంటి విషయాన్ని కూడా ఆ నిపుణుల కమిటీ తెలియజేసింది. అలాగే జేజీ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాని సామర్థ్యాన్ని పరీక్షించకుండా 200 నుంచి 260 మీటర్ల వరకు దెబ్బతిన్నా కూడా దాని సామర్థ్యాన్ని పరీక్షించలేదు. 18లో ఎగువ కాపర్ డ్యామ్ పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ, ఇది చూడండి, ఇక్కడ దెబ్బతిన్నా కూడా పట్టించుకోకుండా 18లో ఎగువ కాపర్ డ్యామ్ పనులు చేపట్టడం పట్ల ఈ నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది, ఆశ్చర్యాన్ని. అంటే దెబ్బతిన్నా కూడా పట్టించుకోకుండా ఇది చేపట్టడం అనేటువంటిది విస్మయాన్ని వ్యక్తం చేసినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఏదైతే అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అన్నారో, కేవలం ఆయన విజన్ అంతా దాని ద్వారా ఎంత లాభాన్ని పొందాలనేటట్టుగా ఉందని అంటానికి ఈ నివేదిక ఏదైతే ఉందో ఇది స్పష్టం చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను. 2018 నుంచే వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని స్పష్టంగా తెలియజేశారు. అంటే ఆ రోజున్న వరదలకి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదనేటువంటి ప్రధాన డ్యామ్కి సంబంధించినటువంటి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదనేటువంటి విషయాన్ని కూడా నిపుణుల కమిటీ తెలియజేసింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం మరింత కోతకు గురి కాకుండా 2020లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోత మరింత పెరగకుండా ఉండడానికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినటువంటి కోతకు గురయ్యే ప్రాంతాన్ని రక్షించడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చర్యల్ని వాళ్ళు ఇందులో స్పష్టం చేశారు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.